ఈరోజు మనం భారతదేశంలో ఒకటైన కేరళ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా అండి? కేరళలోని ముఖ్యమైన విశేషాలు, ప్రకృతి అందాలు, ప్రదేశాల గురించి మనం మాట్లాడుకుందాం. కేరళను దేవుని సొంత దేశం అని పిలుస్తారు. ఇక్కడ అందమైన కొండ ప్రాంతాలు, పచ్చటి టీ తోటలు మరియు అరేబియా సముద్ర తీరాలు, బీచ్లు ఉన్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురం. ప్రధాన నగరాలు కొచ్చి, కోజికోడ్, కొల్లం మరియు త్రిశూర్ ముఖ్యమైన నగరాలు. ప్రసిద్ధి పర్యాటక కేంద్రాల గురించి మనం మాట్లాడుకుందాం. అల్పి అండి, వీనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ హౌస్ బోట్ క్రూయిజల్ ప్రసిద్ధి. మున్నార్, పచ్చటి ప్యారడైజ్ అని పిలుస్తారు. ఇక్కడ టీ తోటలు ఉన్నాయి. వర్కాల్ బీచ్, అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న కొండలకు ప్రసిద్ధి చెందింది. కొలం బీచ్, అందమైన బీచ్లకు ప్రసిద్ధి. పవర్ దీపం, ప్రకృతి అందాలకు నెలవు. సాంస్కృతిక మరియు సాంప్రదాయానికి పుట్టినిల్లు కేరళ. ఆయుర్వేద చికిత్సలకు కేరళ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ముఖ్య పండుగలు ఓణం వంటి ముఖ్యమైన పండుగలు ఇక్కడ ప్రసిద్ధి. కథకళి వంటి సాంప్రదాయ కళలకు కేరళ పెట్టిందే పేరు. సామాజిక మరియు ఆర్థిక విషయాలు మరియు ఆరోగ్యం. కేరళ భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత మరియు అత్యధిక ఆయుర్వేదం కలిగిన రాష్ట్రం. సామాజిక అభివృద్ధి, లింగ సమానత్వం, సామాజిక న్యాయం మరియు చట్టబద్ధత వంటి రంగాలలో ముందుంది. విదేశీ వాణిజ్యం, విదేశీ దేశాలతో దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలు కలిగిన రాష్ట్రం మన కేరళ అండి. 1956 నవంబర్ 1న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువన్నూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణల స్వాతంత్రం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన 3 ప్రపంచ దేశాలలోనూ అత్యధిక అక్షరాస్యత ఉన్న అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు భారతదేశంలోని అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో కేరళ ఒకటి. కేరళ వాడుక భాష మలయాళం. ఆంగ్ల తెలుగు రాష్ట్రాలకు నైరుతి దిశలో మల్బార్ తీరాన ఉన్న రాష్ట్రం కేరళ. కేరళ సరిహద్దులలో తూర్పు ఉత్తరం కర్ణాటక, తూర్పు తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణ తమిళనాడుకు చెందిన కన్యాకుమారి జిల్లాలు ఉన్నాయి. కేంద్ర పరిపాలిత ప్రాంతమైన పాండుచేరికి చెందిన మాహే పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే 5 రాష్ట్రాలలో కేరళ ఒకటి. కేరళకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి మీకు? కేరళకు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయంలో వివాదం ఉంది. కేర్ అంటే కొబ్బరి చెట్టు, అలం అంటే భూమి. ఈ రెండిటి నుండి కొబ్బరి చెట్లు భూమిగా కేరళ అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళగా పిలుచుకుంటారు. ఈ ప్రకారం కేరళ జనాభా 3,18,38,619 అంటే కేరళ విస్తీర్ణం 38,863 చదరపు కిలోమీటర్లు. దేశవ్యాప్తంగా 21వ స్థానంలో విస్తీర్ణంలో కేరళ ఉందండి. కేరళ మయూరన్ ప్రాంతానికి కొత్త రాతి యుగం వాళ్ళు నిర్మించిన పెద్ద రాతి సమాధులు, వీటిని మునియార్లు అంటారండి. అగస్త్య మహర్షి పేరు మీద ప్రసిద్ధికరమైన అగస్త్యమలై ఒక యాత్రా స్థలం. ఇది తిరువనంతపురం జిల్లా పడమట కనుమలలో ఉన్నది. అగస్త్యుడు వైదిక హిందూ మతాన్ని దక్షిణ భారతానికి తెచ్చాడని చెప్తారు. అలాగే పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి కేరళను వెలికి తీశాడని పురాణ గాథ. 4వ శతాబ్దపు తొలినాళ్లకు భాషాపరంగా కేరళకు ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం చేర వంశీకులు. కాంచి రాజధానిగా కేరళను పరిపాలించారు. పల్లవులతో కలిసి వారు చోళ, పాండ్య రాజ్యాలతో యుద్ధాన్ని చేశారు. 8 నుంచి 14 శతాబ్దాల మధ్యకాలంలో చేర రాజుల పాలన సమయంలో మలయాళ భాష అభివృద్ధి చెందింది. అదే సమయంలో కేరళీయులు తమిళ ప్రజలలో భాగంగా కాక
ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది. ఇంతమంది కేరళ అందాలను చూసారండి. ఎవరైనా చూసిన వాళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ATM 1009 ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.